ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి వరదలైతే ఇప్పుడైతే గోదావరి తీర ప్రాంత వాసులనైతే కలవరపెడుతుంది. అలాగే గంట గంటకి గోదావరి ఉగ్రరూపం దాల్చి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గంట గంటకి ఈ యొక్క గోదావరి ఏదైతే భద్రాచలం మొదలుకొని అలాగే ఇక్కడ ధవళేశ్వరం నుంచి అలాగే కోనవరం ఏజెన్సీ చింతూరు ఈ యొక్క ప్రాంతాల నుంచి మొత్తం గోదావరి అయితే ముంచెత్తుకుంటూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే ఆ అధికార యంత్రాంగం గోదావరి వరదలతో అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధానంగా ధవళేశ్వరం వద్ద అయితే 13.10 అడుగులకైతే నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలోనే దాదాపుగా 13 లక్షల క్యూసెక్కుల నీటికి దిగువకి విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే ఎగువ భద్రాచలంలో గంట గంటకి ఇంకా 57 అడుగుల వరకు కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో సుమారుగా 15 లక్షలకు పైగా నీటిని దిగువకు విడుదలవుతున్న నేపథ్యంలో అలాగే ఆ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో చింతూరు, ఆ చింతూరు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి చింతూరు దగ్గర అలాగే గోదావరి అలాగే శబరి నది రెండు కలిసే సంగమం ఏదైతే ఉందో అక్కడైతే గంట గంటకి గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలోనే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ కోనవరం వద్ద అయితే చింతూరు అక్కడ ప్రధానంగా శబరి నదికి ఇప్పటికే 50 అడుగుల పైనే నీటి మట్టం చేరుకుంది. ఆ యొక్క ప్రాంతాలు ఇప్పటికే లంక అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఖాళీ చేశారు. అలాగే విఆర్పురం అలాగే కోనవరం ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి ట్రాక్టర్ల పైనే మొత్తం అందరూ కూడా ఖాళీ చేస్తూ ఈ యొక్క ప్రాంతంలో అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా జాతీయ రహదారి ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉందో తెలంగాణ ఈ యొక్క అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రహదారిపైకి భద్రాచలం వెళ్ళి రహదారిపైకి ఇప్పుడు జాతీయ రహదారిపైకి నీరు చేరడంతోనే ప్రస్తుతం రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఓ పక్క కనపడితే ఇప్పటికే దాదాపుగా 37 గ్రామాల వరకు అక్కడ ఆ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాజువేలన్నీ కూడా నీటి మునగడంతోనే అక్కడ పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాల్లో ట్రాక్టర్పై తిరుగుతూ పర్యటిస్తూ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వరదలు ప్రతి ఇప్పుడు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల గ్రామాలను ముంచెత్తుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు వెళ్తున్న మరొక అక్కడ ఆ గ్రామం నుంచి సామాన్లు తీసుకుంటూ తరలి వెళ్తున్న నేపథ్యంలోనే ఒక యువకుడు కూడా గుండెపోటుతో కూడా చనిపోయినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా అక్కడ నుంచి గోదావరి ఉగ్రరూపం దాల్చి దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో గండిపోచమ్మ ఆలయం వద్ద అయితే పూర్తిగా నిన్నైతే అమ్మవారి ఆలయం గోపురం కనిపించేది. ఇప్పుడు పూర్తిగా గోపురం కూడా కనిపించకుండా అమ్మవారి ఆలయం గండిపోచమ్మ ఆలయం అంతా కూడా పూర్తిగా గోదావరి వరదతో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ నుంచి మొత్తం నీరుని కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంట గంటకు అక్కడ గోదావరి ఉగ్రరూపం దాల్చి ఇప్పటికే 175 గేట్ల నుంచి ధవళేశ్వరంలో 175 గేట్ల నుంచి కూడా గోదావరి వరదని 13 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. దాదాపుగా 13.10 అడుగుల పైగే నీటి మట్టం అయితే చేరుకుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే అధికారులు అయితే జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక దిశగా కూడా గోదావరి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అది ధవళేశ్వరం నుంచి వరద దిగువకి సముద్రంలోకి వచ్చిన నీరును వచ్చినట్టే 170 గేట్ల నుంచి కూడా వదులుతున్న నేపథ్యంలోనే కోనసీమ లంక గ్రామాలని ముంచెత్తుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు అలాగే గౌతమి, వృద్ధ గౌతమి అలాగే ఏదైతే వశిష్ట, వైనతేయ, గోదావరి నదులన్నీ కూడా పొంగి ప్రవహించడంతోనే ముఖ్యంగా లంక గ్రామాలన్నీ కూడా ముంచెత్తింది. ఇప్పటికే పీగన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే గంటి పెదపుడు వద్ద తాత్కాలికంగా వేసిన గట్టు 2 రోజుల క్రితమే తెగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పడవలపైనే ప్రయాణాలు అయితే సాగిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ 4 గ్రామాల ప్రజలకి పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయాయి. నిన్న కలెక్టర్ మహేష్ కుమార్ కూడా మొత్తం అప్రమత్తమయ్యారు. అధికారులు అందరూ కూడా సెలవులు ఎవరు కూడా తీసుకోవద్దు, అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే ఏదైతే
కొన్ని ప్రాంతాల్లో పడవలతో పాటు లైఫ్ జాకెట్లు ఇవన్నీ కూడా దాటుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోదావరి దాటే ప్రాంతాల వద్ద అక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చాకలవాలపాలెం కనకాయలంక వద్ద పశ్చిమ గోదావరి జిల్లాకి అలాగే కోనసీమ జిల్లాకి ఉన్నటువంటి అక్కడ పూర్తిగా అక్కడ కాజ్వే నీట మునిగిపోవడంతోనే అక్కడ పడవలపైనే ప్రయాణాలు అయితే ఇప్పుడైతే సాగిస్తున్న పరిస్థితి మరోపక్క కనబడుతుంది. గోదావరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గురజాపు లంక వద్ద అయితే నది కోతకి మరొకసారి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఏదైతే గురజాపు లంక వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో గురజాపు లంక వద్ద ఉన్నటువంటి కొన్ని కొంతమంది ప్రజలను అయితే అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఇల్లు అన్నీ కూడా గోదావరి వరదకైతే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి మరొక పక్క కనబడుతుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి వరదలు అయితే రెండవ రోజు అయితే ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గోదావరి వరదలకైతే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఇప్పుడు సీతానగరం మండలం ఉన్నటువంటి బొబ్బర్ లంక అలాగే ములగల లంక అక్కడ ఉన్నటువంటి కొన్ని రోజుల క్రితమే రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉపక కనబడుతుంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలో కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే మొత్తం 19 మండలాల్లో అలాగే 37 గ్రామాలకైతే ఈ వరద ఎఫెక్ట్ ఉంటుందనే నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ రోజు కూడా మొత్తం ఎన్నిక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళు ముఖ్యంగా ఆ పిల్లలకి స్కూలుకు 2 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే గోదావరి దాటాలి, పడవలను ఉపయోగించాలని పడవల పైన కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కూడా మరొక పక్క కనపడుతుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాలు గోదావరి వరదకైతే ఇప్పుడే ములుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలను మొదలుకొని అలాగే ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో సీతానగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అలాగే ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి గోదావరి ఉగ్రరూపం దాల్చి అక్కడ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 175 గేట్ల నుంచి దిగువ విడుదల చేసిన నేపథ్యంలోనే లంక గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు లంక గ్రామ కోనసీమ జిల్లా వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులతో పక్కన పడుతుంది. మొత్తం మీద అయితే ఇప్పటికి గోదావరి అంటే గండిపోచమ్మ ఆలయం నదీ గర్భంలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి ఓమక్క కనబడితే ముమ్మడివరం నియోజకవర్గంలో లంక గ్రామం ఉద్రిక్తైతే మొత్తం కోతకు గురవుతున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలోనే మొత్తం ఏదైతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కాజ్వేల పైకి అయితే పూర్తిగా వరద నీరు చేరింది. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోటిపల్లి అలాగే ముక్తేశ్వరం వద్ద ఉన్నటువంటి ఏదైతే పంటి ప్రయాణాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగిపోవడంతోనే అలాగే అమలాపురం కోనసీమకి అలాగే రామచంద్రపురంకి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో పంటి ప్రయాణాలు కూడా నిలిచిపోవడం నేపథ్యంలోనే అలాగే ముమ్మడివరం నుంచి యానం మీదుగా ప్రధానంగా రామచంద్రపురం రావాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి వరదలు అయితే ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. గంటకు కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఆ యొక్క ఇప్పుడైతే గోదావరి తీర ప్రాంతాల్లో కూడా ముంచెత్తుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా కోనవరం, చింతూరు, విఆర్పురం ఈ యొక్క ప్రాంతాలలో అక్కడ మొత్తం జాతీయ రహదారులు దాదాపుగా 37 వరకు కూడా రోడ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకి తరలిపోతున్నారు. ఇప్పటికే వాళ్ళ కొన్ని గ్రామాల ప్రజల్లో గోదావరి నీరు చుట్టుముట్టడంతోనే వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడే మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూసుకుంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతం విఆర్పురం మండలం అలాగే శ్రీరామగిరి గ్రామానికి చెందినటువంటి నాళ్ళరపు నవీన్ అనే 32 ఏళ్ళ రాము అనే యువకుడు తన తండ్రితో పాటు కలిసి ఆ సామాన్లు తీసుకుంటూ వరద నీటిలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకుని వెళ్తుండగా గుండుపోటు రావడంతోనే గ్రామస్తులు పడవ మీద వాళ్ళనైతే రేకపల్లి ప్రభుత్వ వైద్యశాలకైతే తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే ఒక ప్రాణం అయితే కోల్పోయింది. గోదావరి వరదలకి యువకుడికి గుండుపోటు రావడంతోనే గోదావరి వరదల్లో చిక్కుకుని తీసుకువెళ్లేందుకు ఆలస్యం కావడంతోనే ఇప్పుడు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి
గోదావరి వరదలు ఎక్కడైతే భద్రాచలం దాకా 3వ ప్రమాద హెచ్చరికతో పాటు ఇక్కడ మన ప్రధానంగా శబరి గోదావరి నది సంగమం వద్ద అక్కడ కూడా 3వ ప్రమాద హెచ్చరిక. అక్కడికి దాదాపుగా 50 అడుగుల వరకు కూడా నీటి మట్టం పైకి ప్రవహిస్తుంది. అక్కడ ధవళేశ్వరం వద్ద అయితే ఇప్పటికే 13.50 వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగుబడిలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం గోదావరి లంక గ్రామాల్లో ఇప్పుడైతే డేంజర్ జోన్లో కోనసీమ జిల్లా అయితే మొత్తం పూర్తిగా ఈ కిందకి విడుదల చేస్తున్నటువంటి వరదలకైతే ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఈ రోజు అలాగే రేపు ఎల్లుండి గత ఇంకా 2-3 రోజుల పాటు ఈ వరద కష్టాలైతే ఈ గోదావరి తీర ప్రాంత వాసులకైతే తప్పడం లేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.